డాక్టర్ లక్ష్మణ్ గారికి, డాక్టర్ డికే అరుణ గారికి, ఈటల రాజేందర్ గారికి, మరి పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఎంతమంది అయితే ఈ ప్రాంగణంలో ఉన్నారో దీనికన్నా డబుల్ బయట ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సభలో వచ్చేసినటువంటి యొక్క కార్యకర్తలుగానే తెలంగాణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకటానికి లక్షలాది మంది వచ్చినటువంటి యొక్క సందర్భంలో ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి రావటం, వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం పలకటం అనేది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారికి తెలంగాణతోని వారికి చాలా అనుబంధం. ఎందుకంటే నిజాం నుంచి మన హైదరాబాద్ స్టేట్ని ఆ రోజు మన స్వాతంత్రం పొంది భారతదేశంలో విలీనమైనటువంటి ఒక 17 సెప్టెంబర్, ఆ 17 సెప్టెంబరే నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు. కాబట్టి 17 సెప్టెంబర్ ఫర్ తెలంగాణ is very much important because both our Prime Minister's birthday is also falling on the same day. కాబట్టి తెలంగాణ ప్రజల తరపు నుంచి వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో 9,700 కోట్ల రూపాయలుతో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి అంకితం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి వారికి స్వాగతం పలుకుతూ 2 విషయాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు ఈ తెలంగాణలో మన ఒక పోరాటము జాతి వ్యతిరేకమైనటువంటి ఒక శక్తుల వ్యతిరేకంగా పోరాటం. భారతదేశంలో ఆనాడు నక్సలిజం ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, ఏబీవీపీ కార్యకర్తలనేటువంటిగా హతమార్చే విషయాలు మనకు తెలుసు. కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా నక్సలైట్స్ ముక్త్ భారత్, లెఫ్ట్ వింగ్ అయితే ముక్త్ భారత్గా ఈరోజు ఉందో దానికి ఘనత ఈరోజు నరేంద్ర మోదీ గారిది. కాబట్టి ఆ ఒక పోరాటాన్ని ఈరోజు మనం జాతీయ శక్తిగా, దేశ వ్యతిరేక శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. దేశాన్ని దక్షిణాదిగా, ఉత్తరాదిగా విభజించేటటువంటి రాజకీయ పార్టీలతో మనం పోరాడుతూ ఉన్నాం. కుటుంబ ఒక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. అనేక విషయాలు మన పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విషయంలో నేను పోకుండా మనందరం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సంభాషణని వినాలని, వారి యొక్క సందేశాన్ని మనం వినాలని, తెలంగాణ ప్రజలను వినాలని చెప్పి ఎదురు చూస్తున్నాం. కాబట్టి వారికి మరొకసారి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ కార్యకర్తల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. జై శ్రీరామ్, జై తెలంగాణ.